కదా! ఆయన మాట్లాడింది, ఈయన మాట్లాడింది. నిజంగా నిలబెట్టబడ్డారా మీరు? నమస్కారం అండి. వినపడుతుందా? వినిపిస్తుంది సార్. మీకు అందరికీ ప్యానెల్‌లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం. సార్ ఇప్పుడు కొన్ని బహిరంగ సభలు, కొన్ని సమావేశాలు జరుగుతున్నప్పుడు కొంతమంది వక్తలు ఆవేశంలో ఏదో మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ కూడా అదేదో విభేదాలు అనుకోనో, లేదా సిద్ధాంత వైరుధ్యాలు అనుకునేటువంటి సమస్య లేదు. మేము 2019లో 23 సీట్లకే పరిమితం అయినప్పుడు మాకు 40% ఓట్లు వచ్చాయి. మీకు గుర్తుండి ఉండదు. 23 సీట్లకే పరిమితం అయినప్పుడు మాకు 40,000 ఓట్లు వచ్చినాయి. 5 సంవత్సరాల పాటు మా పార్టీ నాయకులు, కార్యకర్తలు వీరోచితమైన పోరాటం చేశారు. చంద్రయ్యని గొంతు కోస్తుంటే జై జగన్ అనమంటే నువ్వు జై జగన్ అంటే వదిలేస్తావని చెప్పేసి అన్నారు నాచర్లో. కానీ నేను అనను, జై చంద్రబాబే అంటా అన్నాడు. గొంతు కోసేశారు, కోడిని కోసినట్టు కోసి చంపేశారు. దాని మీద విచారణ జరుగుతుంది అనుకోండి. మొన్న మెంబర్షిప్ మాది 1 కోటి మంది మెంబర్షిప్ మాది నమోదైంది. అంతకుముందు సంవత్సరం కూడా 70 లక్షలు. మా పార్టీ చాలా స్ట్రాంగ్ పార్టీ. ఎన్నికలకు ముందు మేము ఎవరితో పొత్తు పెట్టుకోకుండా 3 శాసన మండలి ఎన్నికల పట్టభద్రుల నియోజకవర్గాల్లో మాకు అప్పుడు ఎవరితో పొత్తు లేదు. తెలుగుదేశం ఒంటరిగానే పోటీ చేసి 3 సీట్లు బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలవటం జరిగింది. రెండోది ఏంటంటే మా పార్టీ నాయకులు వీరోచితమైన పోరాటం చేశారు. 30,000 మంది మీద కేసులు పెట్టడం జరిగింది. కొన్ని వందల మందిని జైళ్లలో కుక్కటం జరిగింది. అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి వరుసగా చెప్పుకుంటూ పోతే ఒక 50 పేర్లు అర్ధరాత్రి ఇళ్ళు తలుపులు పగలగొట్టి తీసుకుని వెళ్ళి కేసులు అరెస్ట్ చేసిన తర్వాత కేసులు పెట్టడం. సార్ ఇదంతా ఓకే. ఇప్పుడు ఇదంతా ఓకే, ఇదంతా చరిత్ర, ఇవన్నీ ఉన్నాయి, అందరికీ తెలిసినవే. ఇప్పుడు ఈ నిలబెట్టడం అనే దగ్గర రండి. ఆయన క్లారిటీతో ఉన్నారు, మీకు క్లారిటీ ఉందా? దానికే నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారికి కూడా నోటీస్ ఇవ్వకుండా ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేశారు, ఎన్ని బాధలు పెట్టారు చూసాం. మా పార్టీ అన్ని తట్టుకొని నిలబడింది. మేము ప్రజాక్షేత్రంలో అపారమైనటువంటి అభిమానం మేము సంపాదించుకున్నాం. మా పార్టీ సొంతంగా నిలబడింది. ఇది ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ. ఎక్కడ కూడా మేము గతంలో ఓడిపోయినప్పుడు కూడా మాకు 40% రాలా, 35% వచ్చినాయి. ఈసారి 19లో ఓడిపోయినప్పుడు 40% వచ్చింది. కాబట్టి ఎవరో నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. నేను ఇంకోసారి నేను స్పష్టంగా మీకు చెప్పదలుచుకున్నాను. ఈ సంఘటనలన్నీ ఎవరో కాదు అన్నది జనసేన అని, మీ భాగస్వామ్య పక్ష అధినేత. ఎవరన్నా ఈ సంఘటనలన్నీ ఎందుకు చెప్తున్నారంటే మేము 3 ఎమ్మెల్సీలు గెలిచినా, ఇన్ని త్యాగాలు చేసినా, ఇంతమంది కార్యకర్తలు చనిపోయినా, వందలాది మంది కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఊళ్ళు ఖాళీ చేసి వచ్చి నిలబడినటువంటి సందర్భం ఉంది. మా నాయకుడు గట్టిగా నిలబడ్డాడు. మా యువ నాయకుడు పాదయాత్ర చేసి రాష్ట్రంలో మొత్తం యువతనంతా కూడా ఆకర్షించాడు. మేము జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక నియంత్రి, ఒక దుర్మార్గుడిని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నటువంటి వాడిని ఓడించడానికి మేము పొత్తులు పెట్టుకున్నాం. గెలిచాం, అందరం కూడా గెలిచాం. 164 సీట్లు వచ్చినాయి. అందరూ సమన్వయంతో ప్రభుత్వాన్ని నడుపుతాం, భవిష్యత్తులో కూడా నడుపుతాం, ముందుకెళ్తాం. ఏదో చిన్న మాటలు ఏదో ఉన్నారని చెప్పి దాన్ని చీలికలు పీలికలు చేసి మాట్లాడే పరిస్థితి మా పార్టీకి ఉన్నది.
నేను ఇవన్నీ ఎందుకు చెప్పానంటే చెప్పిన దాంట్లో కొద్దిగా సీరియస్గా ఇది వేలాది మంది చూస్తుంటారు కాబట్టి మా పార్టీ స్వయం ప్రకాశం కలిగినటువంటి పార్టీ, 1,00,00,000 మందికి పైగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. మా పార్టీ సొంతంగానే నిలబడింది. ఎవరు నిలబెట్టిన పార్టీ కాదని చెప్పి స్పష్టం చేయడానికే ఈ సంఘటనలన్నీ నేను చెప్పాను. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి సౌజన్య గారి దగ్గరికి వెళ్ళాను, జనసేన సౌజన్య గారు. వారి దగ్గరికి వెళ్ళే ముందు ప్రకాష్ రాజు ఏం మాట్లాడారు, ఆయన తెలుగులో ట్వీట్ చేశారండి. మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పటం ఇంకో భాషను ద్వేషించటం కాదు, స్వాభిమానంతో మా మాతృభాషను మా తల్లిని కాపాడుకోవటం అని పవన్ కళ్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్. తాపకి ఎందుకండి ఈయన కాళ్ళు ఊతున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద? డిఎంకే వెనకాలండి నడిపిస్తోందా? డిఎంకే ఏమైనా భయపడుతోందా పవన్ కళ్యాణ్కి? హలో, గుడ్ మార్నింగ్ అండి.